ఇప్పటి వరకు కేబినెట్లో ప్రాతినిధ్యం లేని రంగారెడ్డి జిల్లాకు కూడా స్థానం కల్పించినట్టు అవుతుందని ముఖ్య నేత యోచిస్తున్నారట. రంగారెడ్డి జిల్లాలో రెడ్డి సామాజిక వర్గంతో నింపాల్సిన బెర్తును మాల సామాజిక వర్గం నేత గడ్డం ప్రసాద్తో నింపుతున్నారు. కాబట్టి ఆ కోటాను ఉపయోగించుకొని తనకు అత్యంత ఆప్తుడైన బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డికి సునాయాసంగా కేబినెట్ బర్త్ ఇవ్వొచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు టాక్. దీనివల్ల నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కుతుంది. ఖమ్మం జిల్లాలోనూ ఇప్పటికే 3 మంత్రులు ఉన్నందున బట్టిని తప్పించినా ప్రాంతీయ సమతుల్యత దెబ్బతినదని సీఎం వర్గం అంచనా వేస్తుంది. కొత్తగా 2 వస్తే కేబినెట్లో తమ నిర్ణయానికి ఇక తిరుగుండదని సీఎం వర్గం భావిస్తుంది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చెల్లుబాటు అవుతుందని, తమకు ఎదురు చెప్పేవారే కేబినెట్లో ఉండరనే ధీమాతో ఉన్నది. పరిస్థితిని గమనించి బట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆర్థిక శాఖను వదులుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. కేబినెట్ నుంచి తప్పుకోవడానికి మాత్రం నిరాకరిస్తున్నారు. ఆర్థిక శాఖ నుంచి తప్పించినా పర్వాలేదు, కానీ బదులుగా మరేదైనా శాఖను కేటాయించాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బట్టి అధిష్టానం అపాయింట్మెంట్ కోసం చూస్తున్నట్టు తెలుస్తుంది. అధిష్టానం సీఎం వర్గం వైపు మొగ్గు చూపుతుందా, లేక బట్టిని బుజ్జగించి సర్దుబాటు చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది.